హాయ్ అండి. అందరికీ నమస్తే. శ్రీ ప్రసన్న పుండేశ్వర స్వామివారు ఆలయంలో ఏ విధంగా వెలిసారనేది ఇంతకు ముందు ఒక వీడియో చేశాను కదండీ! ఇప్పుడు అక్కడ జాతర అనేది ఏ విధంగా జరుపుకుంటారనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి. శివరాత్రి రోజు ఉదయం స్వామివారికి అభిషేకాలు, పూజలు చేస్తారు. సాయంత్రం వచ్చేసి కుంకురార్పణ, ధ్వజారోహణ జరుగుతుంది. పండగ రోజు రాత్రి స్వామివారికి ఈ విధంగా కళ్యాణం అనేది జరుగుతుంది. స్వామివారికి కళ్యాణం అయిపోయిన తర్వాత మంగళ వాయిద్యాలతో ఊరేగింపు జరుగుతుంది. ఈ విధంగా ఊరేగింపు జరిగిన తర్వాత స్వామివారిని ఉట్లోస్తం జరిగే చోటికి అక్కడికి తీసుకొచ్చి అక్కడ పెడతారండి. తీసుకొచ్చి పెట్టిన తర్వాత అక్కడ ఇంకా బయట ఊరు వాళ్ళందరూ కానీ వచ్చి అక్కడ పూజలు చేసుకుంటారు. తర్వాత ఉట్లోస్తం జరుగుతుంది. అన్నదానం కానీ ఆ రోజంతా కానీ అన్నదానం చేస్తారండి. స్వామివారి ముందర నాగస్వర వాద్యాలతో డ్యాన్సులు జరుగుతాయి. వారి ముందర ఉట్లోస్తం జరుగుతుంది. ఉట్లమాన్లో ముందుగా ఇద్దరు పైకి ఎక్కేస్తారండి. పైకి ఎక్కేసిన తర్వాత టెంకాయను బాగా చుట్టు పెట్టేసింటారండి క్లాత్తో. అలాంటి టెంకాయలను ఒక 4-5 టెంకాయలని ఫస్ట్ టెంకాయలు కట్టినప్పుడు ఆ టెంకాయని తాడుకు కట్టి కింద కొదిలి తిప్పుతా ఉంటారు. తిప్పిన తర్వాత కింద నుంచి ఆ టెంకాయలని కట్టితో పట్టుకొని పగలగొట్టాలన్నమాట. ఒక 4-5 టెంకాయలు ఉంటాయి. ఆ విధంగా ఆ టెంకాయలు కొట్టేసిన తర్వాత ఈ విధంగా ఉట్లమాన్ అనేది ఎక్కుతారు. ఇంకా పైన నుంచి నీళ్లు పోస్తుంటారు, కింద నుంచి నీళ్లు పోస్తుంటారు. ఆ ఉట్లమాన్ అనేది ఎక్కాలి. ఆ మాన్ ఎక్కడం గాని చాలా కష్టమండి. ఎవరైతే కింద నుంచి పైకి మాన్ ఎక్కి అక్కడికి వెళ్తారో అక్కడ ఉట్లమాన్లో ఉన్న డబ్బులంతా గాని వాళ్ళకేనండి.
ఆ రోజు సాయంత్రం వచ్చేసి స్వామివారిని ఇంకా చుట్టుపక్కల ఊర్లంతా గానీ మెరవని చేసుకొనొస్తారు. మరుసటి రోజు వచ్చేసి మొక్కుబడి చేసుకున్న వాళ్ళు ఊరి మెరువిని, గుడి మెరువిని అలా చేపిస్తారు. ఆ రోజు వచ్చేసి పగలంతా గానీ అన్నదానం అనేది జరుగుతుంది. ఇంకా రాత్రికొచ్చేసి ఊరేగింపు అమ్మవారిని పూల పల్లకిలో పెట్టి ఊరేగింపు చేస్తారు. తర్వాత రోజొచ్చేసి ఇంకా వసంతోత్సవం అంటే పగల్లో వచ్చేసి వసంతోత్సవం జరుపుతారు. రాత్రికి శయనోత్సవము జరుగుతుంది. స్వామివారు అక్కడ వెలిసిన తర్వాత ఇంకా ఊరు వాళ్ళంతా ఈ విధంగా జాతర అనేది జరుపుకుంటున్నారండి. సంవత్సరం ఇప్పుడు ఏ విధంగా జరుపుతున్నారో అలాగే సంవత్సరము జరుపుకుంటారు. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.